సంవత్సరానికి ఒకసారి వచ్చే సేలు దసరా దివాళీ సేలు. ఈ యొక్క దసరా దివాళీ సేల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే మన ఇండియాలో తీసుకొని అయితే వస్తుంది. అమెజాన్ గురించి మాట్లాడుకోవాలంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అనేది తీసుకొని అయితే వస్తుంది. ఈ దసరాకి ఉంటుంది, దివాళీకి అయితే ఉంటుంది. కాకపోతే దసరాకి ఎక్కువ మొత్తంలో బై చేస్తారు కాబట్టి అప్పుడు ఎక్కువగా ప్రొడక్ట్స్ అయితే తీసుకొని అయితే వస్తారు. సో ఆల్మోస్ట్ మనకు ప్రొడక్ట్స్ కూడా కొత్తవి దసరాకే లాంచ్ అయితే అవుతాయి. లాస్ట్ టైం కూడా కొత్త న్యూ టీవీస్లో కాంపిటీషన్ చిన్న సన్నగా లేదు, ఒక ఘోరంగా అయితే ఉంది. అలాగే ఇప్పుడు కూడా మనకు ఘోరంగా కొత్త న్యూ టీవీస్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. అప్పుడే కొన్ని టీవీలు కూడా రివీల్ అయితే చేశారు. ఈ యొక్క సేల్ అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్ అనేది నాకు తెలిసి సెప్టెంబర్ 28, 29, 30 ఈ యొక్క డేట్స్లో మనకైతే సేల్స్ అయితే తీసుకొని అయితే వస్తారు. కొన్ని రోజులు మాత్రమే ఉంది. సో ఈ కొన్ని రోజుల్లో మీ దగ్గర కార్డ్స్ ఏవైతే ఉంచుకోవాలనుకుంటే నేను చెప్పేది అయితే వినండి. ఎస్బీఐ కార్డు కానీ, హెచ్డిఎఫ్సి కార్డు కానీ, యాక్సిస్ కార్డు కానీ, ఐసిఐసిఐ కార్డు కానీ ఇవి మెయిన్గా ఉంచుకోండి. మిగతా కార్డు కూడా ఉంచుకొని ఇవి మెయిన్గా కూడా ఉంచుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు పర్సెంటేజ్ అంటే 10%, 15%, 15%, 20% ఇలా తక్కువలో అయితే వస్తూ ఉంటాయన్నమాట దీన్ని యూజ్ చేసినట్లయితే. అండ్ ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే మీ ఫ్రెండ్ని అడగండి. మీ ఫ్రెండ్ ఇవ్వకపోతే అప్లై చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా అయితే ఇచ్చాను. వాటి ద్వారా అప్లై చేస్తే మీకు వెంటనే మీకైతే వస్తుంది. లేదా ఫుల్ వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. మన వీడియో లిస్ట్లో ఉంటుంది. నిన్ననే చేశాను అన్నమాట, అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరు అయితే చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్. లైక్ ఇవ్వడం వల్ల ఎలాంటి తప్పు లేదు. లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో పక్క వారికి కొంచెం షేర్ అవుతుంది, కనబడుతుంది. అరే ఇది ఒకడు ఉన్నారా శివటెక్ అని కనబడుతుంది అనమాట. సో అప్పుడు అతనికి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటా, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారని పేరే కానీ ఒక టీవీ పెట్టినప్పుడే వ్యూస్ వస్తాయి, తర్వాతకి ఈ వ్యూసే రావు. అదేందో నాకైతే అర్థమైతే కాదు. సో చూద్దాం మరి ఈ యొక్క వీడియోకి ఎంత వ్యూస్ వస్తాయో. సో కొత్త టీవీస్ గురించి మాట్లాడుకుందాం. సేల్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ గురించి కన్ఫర్మ్ అయితే చేశాను కదా. సో ఇప్పుడు కొత్త టీవీస్ ఈ దసరా దివాళీ సేల్లో కొత్త న్యూ టీవీస్ అయితే వస్తున్నాయి. అవేంటో కొన్ని నాకైతే తెలిసినాయి, అవి వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రియల్మీ అప్పుడెప్పుడో పురాతన కాలంలో లాంచ్ అయితే చేశారు రియల్మీ నుంచి. ఇప్పుడైతే రియల్మీ టెక్ లైఫ్ అనే బ్రాండ్ అంటే సబ్ బ్రాండ్గా తీసుకొని అయితే వస్తున్నారు. అందులో 4K ఎల్ఈ టీవీస్ అయితే ఉన్నాయి, 4K QLED టీవీస్ అయితే ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, నీకు పైసలు తక్కువ అంటే నేను పెట్టలేను అనుకున్నప్పుడు మాత్రమే 4K ఎల్ఈ టీవీస్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే తక్కువ ప్రైస్లో ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉంటున్నాయి కాబట్టి. లేదు నేను పెట్టగలను, కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, మంచి బెటర్ కలర్స్ అవన్నీ ఉండాలి అని ఒక టీవీ కావాలనుకుంటే 4K QLED అయితే తీసుకోండి. అది మంచి అంటే బడ్జెట్ బ్రాండ్లో తీసుకుంటే. ఇంకా ప్రీమియం బ్రాండ్కి వెళ్తానంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, వెయిట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఓకేనా, ఫస్ట్ మనం రియల్మీ టెక్ లైఫ్ కొత్త బ్రాండ్ సబ్ బ్రాండ్గా తీసుకొచ్చిన ఈ యొక్క టీవీస్ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో సైజెస్ కూడా అయితే ఉన్నాయి. ఏదైతే 4K LED అయినా 4K QLED అయినా 43 ఇంచెస్ సైజ్ టీవీ అయితే ఉంటుంది, 50 ఇంచెస్ సైజ్ టీవీ అయితే ఉంటుంది, 55 ఇంచెస్, 65 ఇంచెస్ ఇలా ఆల్ సైజెస్ టీవీస్ మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి. బడ్జెట్ కేటగిరీలో ఉంటాయి అండ్ కొంచెం ప్రీమియం రేంజ్లో కూడా అయితే ఉంటాయి. అండ్ మరి ఈ యొక్క టీవీలో ఏముంటాయి అంటే డాల్బీ అట్మాస్ ఉంటుందా అంటే ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఇవన్నీ టీవీస్ మన గూగుల్ టీవీ ఓఎస్ తోటి అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళే ఇచ్చారు, నేను కొత్తగా ఏం చెప్పట్లే. అండ్ 2GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు, అది కూడా క్వాడ్ కోర్ ప్రాసెసర్ అంట. బట్ ఆ ప్రాసెసర్ ఎగ్జాక్ట్లీ వాళ్ళైతే చెప్పట్లేదు. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఈ టీవీలో సౌండ్ అవుట్పుట్ కూడా అయితే మెన్షన్ చేశారు. ఏవైతే మనం 43 ఇంచెస్, 50, 55, 65 అయితే అవి సైజెస్ అయితే అన్నామో, వీళ్ళు ఒక సైజెస్ని బట్టి తీసుకొని అయితే వచ్చారు. అంటే 43 ఇంచెస్ టీవీ సౌండ్ అవుట్పుట్ అయితే తెలియలేదు. ఎందుకంటే నేను క్లిక్ చేస్తే మనకు కొన్ని టీవీస్ యొక్క ప్రైస్ అయితే కనబడుతున్నాయి. అవైతే కాదు, ఒక 80,000, 90,000 కూడా పెట్టారు, అవి కావు. వీళ్ళు ప్రైస్ అనేవి ఈ మంత్ 11న సెప్టెంబర్ 11న ప్రైస్ అనేవి రివీల్ అయితే చేయబోతున్నారు. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. నేను ఇంకా మళ్ళీ ఫుల్ వీడియో అయితే చేస్తాను ఈ యొక్క రియల్మీ టెక్ లైఫ్ టీవీ గురించి. మరి తీసుకోవచ్చా తీసుకోకూడదా, లేదా మనకు వీలుంటే అన్బాక్సింగ్ కూడా అయితే చేద్దాం టీవీ కొని. ఓకేనా, ఖచ్చితంగా మీరు సపోర్ట్ అయితే చేయాలి. అది ఏ విధంగా అంటే వీడియో మధ్యలో మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నానని అయితే అనుకోకండి. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో ఒక్కసారి ఈ యొక్క దసరా దివాళీ సేల్ అయితే వస్తాయి కదా, అప్పుడు మీరు పెద్ద మొత్తంలో ఆఫర్స్ అయితే వస్తుంటాయి. మీరు మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా అయితే చేయండి. ఎందుకంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అని అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అనేది రన్ అవుతున్నాయి. ఈ యొక్క సేల్లో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా, అలాగే మనకు లూట్ ఆఫర్స్ మీరు పొందాలన్నా అండ్ ₹1 డీల్స్ కూడా మీరు పొందాలి అనుకున్నా కూడా ఒకే ఒక ఆప్షన్ మన శివ్ టెక్ డీల్ ఛానల్ అయితే ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. లేదా మీరు ఇప్పటికి
ఇప్పుడే మీ మొబైల్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి శివ్ టెక్ డీల్స్ అని టైప్ చేసినా కూడా మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది. ఈ విధంగా జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అయిపోండి. చాలా మంచి మంచి ఆఫర్స్ అనేవి నేను అక్కడే పోస్ట్ అయితే చేస్తుంటాను. మీరైనా మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ జాయిన్ అవ్వచ్చు. ఎలాంటి ఫీ అయితే లేదు. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా కూడా చేయండి. ఒకవేళ టెలిగ్రామ్ బ్యాన్ అవుతుంది అనుకుంటే మాత్రం దానికోసం కూడా మంచి ఆప్షన్ అయితే ఉంది. అదే వాట్సాప్ డీల్ ఛానల్ కూడా అయితే ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి క్లిక్ చేసి జాయిన్ అయితే అయ్యి ఉండండి. ఎప్పుడైనా ఇది బ్యాన్ అవుతే అక్కడ మీకు డీల్స్ అనేవి పోస్ట్ అయితే చేస్తున్నాను. మొత్తానికి మీరు ఈ యొక్క దసరా దివాళికి ఖచ్చితంగా ఒక మంచి ప్రొడక్ట్ అయితే బై అయితే చేయండి తక్కువ ప్రైజ్లో. 15 ఇంచెస్ సైజెస్ టీవీలో సౌండ్ అవుట్పుట్ వచ్చేసరికి 35 వాట్స్ అయితే ఉంది. అంటే 43 ఇంచెస్ టీవీ ఇవ్వలే కాబట్టి నాకు తెలిసి 30 వాట్స్ అవుట్పుట్ అయితే ఉండొచ్చు 43 ఇంచెస్ టీవీలో. అలాగే 55 ఇంచెస్ టీవీ సైజెస్లో చూసుకుంటే మీరు అది QLED అయినా 4K LED అయినా 40 వాట్స్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి 65 ఇంచెస్ టీవీ, దాంట్లో చెక్ చేస్తే 45 వాట్స్ అవుట్పుట్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ మనకు ఎప్పుడు లాంచ్ అవుతాయంటే ఖచ్చితంగా అంటే ప్రైజెస్ రివీల్ 11th చేసిన తర్వాత మేబీ ఈ సేల్లో అయితే ఈ యొక్క టీవీస్ అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే ఉన్నాయి. లేకపోతే వెంటనే కూడా ఒకవేళ మనకు సేల్కు తీసుకొస్తే నేను కొని మీకు రివ్యూ అయితే చేస్తాను. అట్లీస్ట్ 43 ఇంచెస్ టీవీ అయినా కొని మీకు రివ్యూ అయితే చేశాను. అండ్ ఇక్కడ IPS ప్యానల్ ఉందా, వీటి బ్రైట్నెస్ లెవెల్స్ ఎంత అనే దాని గురించి అయితే చెప్పలేదు. 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ బ్యాండింగ్ వైఫై సపోర్ట్ అయితే చేస్తుంది. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. యాంటెనా పోర్ట్ కానీ APL పోర్ట్ కానీ ఇలాంటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క 4K LEDలో 4K QLEDలో. సో వెయిట్ చేయండి. ఈ టీవీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు క్రూషియల్ ఖచ్చితంగా ఏ టీవీ తీసుకోవాలని దాని గురించి కూడా వీడియోస్ అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి, మీకు మంచి మంచి టీవీస్ ఏవో చెప్తాను. సో ఇంకా వేరే అదర్ ఛానల్ చూడాల్సిన పని కూడా లేదు భయ్య. సో మరొక బడ్జెట్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ నుంచి కొత్త న్యూ టీవీస్ లాంచ్ చేయబోతున్నారు. తక్కువ బడ్జెట్లో కూడా QLED టీవీ తీసుకొస్తే వస్తున్నారు వీళ్ళు. 32 ఇంచెస్ సైజులో కూడా QLED టీవీస్ లాస్ట్ టైం కూడా లాంచ్ చేశారు, ఇప్పుడు కూడా లాంచ్ అయితే చేస్తున్నారు. అలాగే 43 ఇంచెస్ టీవీ QLED టీవీ అయితే ఉంటుంది, 55 ఇంచెస్ టీవీ QLED టీవీ అయితే ఉంటుంది. ఇక్కడ 50 ఇంచెస్ టీవీ కనపడలేదు. సో ఇవి మనకి ఎక్కువ డీటెయిల్స్ అయితే తెలియదు కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కానీ డాల్బీ విజన్ సపోర్ట్ కానీ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. అండ్ మనకు 40 వాట్స్ అవుట్పుట్ అయితే ఇస్తున్నారు. మేబీ మరి 55 ఇంచెస్లో 40 వాట్స్ ఉంటుందా, అండ్ 43 ఇంచెస్ టీవీ కూడా సేమ్ ఉంటుందా, 32 ఇంచెస్ కూడా సేమ్ ఉంటుందా అని అయితే మనకి ఎలాంటి డీటెయిల్స్ అయితే తెలియలేదు. కానీ ఇది ఖచ్చితంగా రేపు జరగబోయే సేల్లో ఇన్ఫినిక్స్ నుంచి కూడా ఈ టీవీస్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో గైస్ ఈ టీవీని కూడా మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం, వెయిట్ చేయండి. బట్ ప్రైస్ ఎంత పెడతారో మనకైతే తెలియదు, దాన్ని బట్టి అయితే ఉంటుంది. కానీ మీరు సపోర్ట్ అయితే ఒకటైతే చేయాలి, మన టెలిగ్రామ్ డివిజన్లో జాయిన్ అయ్యి ఉండండి. అక్కడి నుంచి మీరు కొంతే బై చేస్తే నేను పెట్టే పైసలు. సో మీ అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ అయితే చెప్పలేను. ప్లీజ్ అక్కడ టెలిగ్రామ్ కానీ వాట్సాప్ డివిజన్లో జాయిన్ అవుతామని డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. అండ్ మరొకటి ఏసర్ నుంచి కూడా కొత్త న్యూ టీవీస్ అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి. ఇది ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది, ఇది కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్. ఏసర్ సూపర్ సిరీస్ QLED టీవీస్ లాంచ్ అయితే చేయబోతున్నారు. అక్కడ 43 ఇంచెస్ అండ్ 65 ఇంచెస్ టీవీ అయితే ఉండొచ్చు. మెయిన్ 43 ఇంచెస్ టీవీ మీద ఫోకస్ అయితే చేస్తున్నారంట. సో ఖచ్చితంగా మీకు 43 ఇంచెస్ టీవీ అయితే ఉంటుంది, 55 ఇంచెస్ టీవీ కూడా ఉండే ఛాన్సెస్ కూడా అయితే ఉందన్నమాట. సో దీని గురించి తెలుసుకోవాలంటే కంపల్సరీ నేను ఈ యొక్క బ్యానర్స్ పెడతారు కదా, బ్యానర్స్ పెట్టిన తర్వాత అయినా కానీ ఇది ఒకవేళ అవైలబుల్గా అయితే ఉంటే కూడా నేనైతే అన్బాక్సింగ్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. అట్లీస్ట్ 43 ఇంచెస్ టీవీని తీసుకొని కూడా. సామ్సంగ్ నుంచి కూడా రీసెంట్గా మనకు క్రిస్టల్ టీవీ అనేది అంటే 4K LED టీవీలో లాంచ్ అయితే చేశారనమాట. సో అలాగే దైవా నుంచి కూడా మనకు 32 ఇంచెస్ టీవీలో 32 ఇంచెస్ టీవీలో QLED టీవీస్ 4K QLED టీవీస్ కూడా లాంచ్ అయితే చేశారు. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బై చేయాలి అనుకుంటే బై అయితే చేయండి. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే మనకు సేల్స్ అనేది దగ్గర అయితే ఉంది. ఆ సేల్స్ వరకలా మీకు బెస్ట్ టీవీస్ ఏంటి, ఏ టీవీ కొంటే మీకు వాల్యూ ఫర్ అవుతుంది అనే దాని గురించి ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే వస్తాయి. వెయిట్ చేయండి, వేరే వీడియో చూడడం అవసరం కూడా అయితే లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో పింగ్ అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. అలాగే మీరు మన సేల్స్లో మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు కూడా అవుతారు. సేల్స్లో మన టెలిగ్రామ్ డివిజన్లో కానీ వాట్సాప్ డివిజన్లో జాయిన్ అయితే అవ్వండి. సో అక్కడ నేనైతే ప్రతి ఒక్క డీల్ మీకు పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. సో ఇవి నాకు తెలిసినంత వరకు కొత్త న్యూ టీవీస్ ఈ సేల్లో లాంచ్ అవ్వబోతున్నాయి. మరి స్టే ట్యూన్ విత్ మీ, మోర్ వీడియోస్ మీకోసం తీసుకొస్తే వస్తాను. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియో కలుస్తాను.